నమస్తే అండి. క్విజ్ పార్ట్ 2 చూద్దామా? కొన్ని క్వశ్చన్స్, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇందులోనే ఉంటాయి. చూద్దాం మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలరో. అయితే సమాధానాలు మీరు కామెంట్ సెక్షన్లో రాయకండి. మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాశారు అనేది మీ స్కోర్ మాత్రం రాయండి. ఓకేనా అండి? రెడీ. సాఫ్రాన్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ నగరాన్ని పిలుస్తారు? మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 1955 కంటే ముందు ఏ పేరు ఉండేది? నేమ్ ఆఫ్ ఎస్బీఐ బిఫోర్ 1955. మూడో ప్రశ్న, విచ్ ఈజ్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే? మన భారతదేశంలో ఉన్న నేషనల్ హైవేలలో ఏ నేషనల్ హైవే అతి పొడవైనది? నంబర్ 4, హౌ మెనీ బోన్స్ డస్ అ న్యూ బార్న్ హ్యూమన్ బేబీ హ్యావ్? అంటే అప్పుడే పుట్టినటువంటి బేబీ ఎన్ని ఎముకలను కలిగి ఉంటుంది శరీరంలో? ఐదోది, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ వాటర్? మనిషి శరీరంలో ఎంత శాతం నీటితో నిండి ఉంటుంది? ఆరో ప్రశ్న, హౌ మెనీ టెరాబైట్స్ ఆర్ దేర్ ఇన్ 1 పెటాబైట్? ఒక పెటాబైట్కు ఎన్ని టెరాబైట్లు? ఏడో ప్రశ్న, భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది? ఈ ప్రశ్నకు మేము సమాధానం ఇవ్వము, ఏడో ప్రశ్నకు, ఎందుకంటే దీంట్లో చాలా సబ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఇది చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. అందుకని అది మీరు తెలుసుకోవాలనుకుంటే టీమిక్స్చర్ ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, మేము వివరిస్తాం. ఎనిమిదో ప్రశ్న, జంతర్ మంతర్ ఈజ్ లొకేటెడ్ ఇన్? జంతర్ మంతర్ ఎక్కడుంది? తొమ్మిదో ప్రశ్న, వేర్ ఈజ్ ద యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ లొకేటెడ్? యునైటెడ్ నేషన్స్కు సంబంధించిన యూనివర్సిటీ ఎక్కడుంది? అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యూనివర్సిటీ ఎక్కడుంది? పదో ప్రశ్న, ఏబిసిడి అని ఇస్తాను. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ హ్యూమన్స్? అంటే మనిషి శరీరంలో వచ్చే రకరకాల రుగ్మతలలో బ్యాక్టీరియాకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ను నయం చేయడానికి ఏం ఉపయోగిస్తారు? ఏ ఆస్పిరిన్, బి యాంటీబాడీస్, సి యాంటీజెన్, డి యాంటీబయోటిక్స్. చూద్దామా వీటికి సమాధానాలు? కావాలంటే మీరు ఇక్కడితో ఆపండి, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి, ప్రశ్నలు రాయండి, ఆ తర్వాత సమాధానాలు చూడండి. సమాధానాలు: యాంటీబయోటిక్స్ ఉపయోగిస్తారు మన శరీరంలో వచ్చే బ్యాక్టీరియాకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ను నయం చేయడానికి. తొమ్మిదవది, టోక్యో, జపాన్. ఏమిటి? ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యూనివర్సిటీ ఎక్కడుంది? అంటే టోక్యోలో ఉంది. జంతర్ మంతర్ ఎక్కడుంది? అంటే ఢిల్లీలో ఉంది. ఏడో ప్రశ్నకు సమాధానం చెప్పమని చెప్పాము, వేరే వీడియోలో చెప్తాము, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి టీమిక్స్చర్ ఛానల్కు, అక్కడ వివరిస్తాం. అదొక సమాధానం కాదు, చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు అందులో ఉంటాయి. ఒక పెటాబైట్కు ఎన్ని టెరాబైట్లు? అంటే 1000 టెరాబైట్స్ అయితే ఒక పెటాబైట్ అవుతుంది. మనిషి శరీరంలో ఎంత శాతం నీళ్లు ఉంటాయంటే 66%. కొంచెం అటు ఇటుగా 60%కి అటు ఇటుగా వేసుకోండి, అంటే 65, 66 అలా. ఒకవేళ మీకు ఏబిసిడి అని చెప్పి ఇచ్చారనుకోండి, వీటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని, 66%కి అటు ఇటుగా దగ్గర ఏదైతే ఉంటుందో ఆన్సర్, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నాలుగో ప్రశ్న, హౌ మెనీ బోన్స్ డస్ ఐ న్యూ బార్న్ హ్యూమన్ బేబీ హ్యావ్? అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువు, నవజాత శిశువు శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? అంటే 300+ ఉంటాయి. ఒకవేళ 320, 330 అలా ఇచ్చారనుకోండి, 300కు దగ్గరగా ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. 300 అబోవ్ ఉన్నటువంటి ఏ నెంబర్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక్కోసారి 600 అలా ఇచ్చారనుకోండి, అలా సెలెక్ట్ చేసుకోకండి. 206 అయితే కంపల్సరీ ఇస్తారు. ఏబిసిడి అని చెప్పి ఇచ్చి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటే 206 కంపల్సరీ ఇస్తారు. ఆ స్పీడ్లో చాలామంది 206 పెట్టేస్తుంటారు. 206 ఎముకలు ఎదిగినటువంటి మనిషి శరీరంలో ఉంటాయి. కొత్తగా పుట్టినటువంటి బేబీ శరీరంలో 300+ ఎముకలు ఉంటాయి. అవన్నీ కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి, అతుక్కొని 206 ఎముకల్లాగా తయారవుతాయి. మన భారతదేశంలో అతి పొడవైన లేదా అతి పెద్ద నేషనల్ హైవే ఏది? అంటే నేషనల్ హైవే నంబర్ 44 అతి పొడవైనది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1955కి ముందు ఏమని పిలిచేవాళ్ళు అని అంటే ద ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచేవాళ్ళు. ఆ తర్వాత అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. మొట్టమొదటి ప్రశ్న, సాఫ్రాన్ సిటీ అని చెప్పి ఏ నగరాన్ని పిలుస్తారు అంటే పాంపోర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది పాంపోర్. దాన్ని సాఫ్రాన్ సిటీ అని చెప్పి పిలుస్తారు. పింక్ సిటీ అని చెప్పి జైపూర్ని పిలుస్తారు, మీకు తెలిసే ఉంటుంది. మరి మరో క్విజ్తో మళ్ళీ కలుస్తాం. టీ మిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఇందులో మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు.